రాముడికి కోపం ఎక్కువ. తగ్గించుకోమని ఎంత చెప్పినా వాడి తలకెక్కేది కాదు. తల్లిదండ్రుల గారాబం వల్లనే వాడికి కోపం తగ్గలేదని అందరూ అనేవారు. అందుకని ఒకరోజు రాముడి తల్లి తండ్రి వాడిని గారాబం చేయకూడదని గట్టిగా నిర్ణయించుకున్నారు. ఒకరోజు ఉదయం రాముడు నిద్రలేస్తూనే తల్లితో, నాకు ఏదైనా తొందరగా తినడానికి పెట్టు, కాలువ గట్టున నా స్నేహితులు ఆడుకోవాలి, అక్కడికి నేను వెళ్ళాలి అన్నాడు. పొద్దున్నే లేస్తూనే, ఆటలేమిటి, పెరట్లో 10 మొక్కలకు పాదులు తీసిరా, అప్పుడు నీకేదైనా పెడతాను అంది తల్లి. రాముడికి కోపం వచ్చింది. ఆ రోజుకు ఇంట్లో ఏమీ తినలేదు. తల్లి కంగారు పడి వాణ్ణి బ్రతిమిలాడడం మొదలుపెట్టింది. ఇంకెప్పుడు పని చెప్పను అంది. కానీ ఆమె బ్రతిమిలాడిన కొద్దీ వాడి కోపం పెరిగింది, కానీ తగ్గలేదు. ఆమె కన్నీళ్లతో భర్త దగ్గరికి వెళ్ళి సంగతంతా చెప్పింది. ఆయన చిరాకుపడి, ఇలాగే వాణ్ణి పాడు చేస్తున్నావు, 16 ఏళ్ళు వచ్చాయి, ఆటలే తప్ప ఇంట్లో ఏం పని చేయడం లేదు, పెరట్లో తోట పని చేస్తే కానీ వాడికి తిండి పెట్టకు, తెలిసిందా అన్నాడు. ఆ మాటలు రాముడు విన్నాడు. వాడి కోపం ఇంకా పెరిగిపోయింది. వాడు కాలువ గట్టుకు ఆటలాడుకునడానికి వెళ్ళిపోయాడు. అప్పటికి వాడి స్నేహితుడు ఒకడు ఉన్నాడు. వాడు వెంట తెచ్చుకున్న అటుకులు బెల్లం తింటున్నాడు. నాకు కొంచెం పెట్టు అని అడిగాడు రాము. నాకు చాలా ఆకలిగా ఉంది, ఇవి నాకే చాలవు అన్నాడు స్నేహితుడు. రాముకి వాడి మీద కోపం వచ్చి, నీతో మాట్లాడను పో అన్నాడు. మిగతా స్నేహితులు వచ్చాక వాళ్ళేమైనా తెచ్చుకుంది ఉంటే తినాలని అనుకున్నాడు. కానీ ఆ రోజు వాళ్ళంతా ఇంటి దగ్గరనే తల్లి పెట్టిన అన్నం తిని వచ్చారు. వాళ్ళు వెంట ఏం తెచ్చుకోలేదు. రాముడికి వాళ్ళ అందరి మీద కోపం వచ్చింది. వాడు అక్కడి నుంచి కదిలి దూరంగా ఒక చెట్టు కింద పెసరట్లు వేస్తున్న అవ్వ దగ్గరికి వెళ్ళి తనకు పెసరట్టు పెట్టమని అడిగాడు. అవ్వ డబ్బడిగింది. రాము డబ్బులు లేవంటూ పెసరట్టు పెట్టనంది ఆమె. దాంతో రాముకి కోపం వచ్చింది. అవ్వ తెచ్చుకున్న పెసరట్ల పిండి బుట్టను కాలితో తన్ని వెళ్ళిపోతూ ఉంటే అవ్వ పెంపుడు కుక్క అది చూసి గట్టిగా మొరిగింది. రాముకి భయం పట్టుకొని వెనుకకు తిరిగి పరిగెత్తసాగాడు. కుక్క వాణ్ణి కొంత దూరం తరిమి వదిలేసింది. దారిలో ఒక రైతు వాణ్ణి ఆపి, ఎందుకిలా పరిగెత్తుతున్నావు అని అడిగాడు. రాము రైతుకు తన ఆకలి కథ మొత్తం చెప్పుకున్నాడు. అలాగా పాపం, నా పొలంలో పండిన వంకాయలు గుట్టలు పోసి వాటిలో నుంచి పెద్దవి చిన్నవి ఏరి 2 గుట్టలు చెయ్యాలి. నువ్వా పని చేస్తే నీకు కడుపు నిండా పిండి వంటలతో భోజనం పెట్టిస్తా అన్నాడు రైతు. మా ఇంట్లోనే పని చెయ్యని వాణ్ణి నీ పొలంలో పని చేస్తానా? నన్నిలా అడగడానికి నీకెంత ధైర్యం అంటూ రాముడు అక్కడున్న ఒక చిన్న రాయిని తీసి రైతు మీద విసిరి పరిగెత్తసాగాడు. రైతు వాణ్ణి కొంత దూరం తరిమి వదిలేశాడు. అలా సాయంత్రం దాకా చాలా మందితో గొడవలు పడ్డాడు రాము. అప్పటికి వాడికి ఆకలి బాగా పెరిగిపోయి నీరసం మొదలైంది. వాడు కొంత దూరం నడిచి ఊరి చివరన ఉన్న ఆశ్రమానికి చేరుకున్నాడు. ఆ ఆశ్రమం శ్రీకృష్ణానంద స్వామి నెలకొల్పాడు. అక్కడ ఆయన ప్రజలకు మంచి బోధనలు చేస్తూ ఉండేవాడు. పేదలకు నిత్య అన్నదానం జరుగుతూ ఉండేది. రాముడు శ్రీకృష్ణానంద స్వామి దగ్గరికి వెళ్ళి తన కథంతా చెప్పుకొని ఆకలిగా ఉందని అన్నం పెట్టమని అడిగాడు. స్వామి వాణ్ణి భుజం తట్టి, చీకటి పడే వరకు అన్నదానం మొదలు కాదు, అంతవరకు నేను చెప్పే నీతి బోధలు విను అన్నాడు. రాముడికి చాలా కోపం వచ్చింది. కానీ వాడిక ఎక్కడికి వెళ్ళే ఓపిక లేదు. ఆ కారణంగా అక్కడే అందరితో పాటు కూర్చుని స్వామి చెప్పే నీతి బోధలు వినసాగాడు. ఇలా కొద్దిసేపు జరిగాక వాడికి ఒంట్లో ఓపిక లేక స్పృహ తప్పి మూలుగుతూ అక్కడే పడిపోయాడు. అది చూసి స్వామి శిష్యులను రాముడి ముఖం మీద నీళ్లు చల్లించి చేతులు పట్టుకోమని లేవదీసి కూర్చుండబెట్టిపించాడు. శ్రీకృష్ణానంద స్వామి రాముడికి సమీపించి ఆప్యాయంగా భుజం తట్టి తన శిష్యులతో వెంటనే వాడికి భోజనం పెట్టమని ఆదేశించాడు. ఆ తర్వాత సంగతి తన కుటుంబీకులకు చెప్పాడు. శిష్యులు రాముడికి
అన్నశాలకు తీసుకుని పోయి తృప్తిగా భోజనం పెట్టారు. రాము వాళ్లకు తాను పొద్దుట నుంచి ఎంత ఆకలితో ఉన్నదన్ను చెప్పుకుంటూ ఉన్నాడు. స్వామి అక్కడికి వచ్చి చిరునవ్వుతో, రాము, ఇప్పటికి నీకు ఆకలి తీరింది కదా అని అడిగాడు. దానికి రాము సంతోషంగా తలాడించాడు. అప్పుడు స్వామి, తన కోపమే తన శత్రువంటారు. నువ్వు మీ అమ్మ మీద అకారణంగా కోపం తెచ్చుకున్నావు. ఆ కోపం నిన్ను రోజంతా ఆకలితో బాధ పెట్టింది. నీ స్నేహితులతో దెబ్బలాడేలా చేసింది. రోజంతా ఎందరో కొత్త శత్రువులను సృష్టించుకోవడం తప్ప తిండి పెట్టలేదు కదా. కోపాన్ని పక్కన పెట్టడం కాకుండా దాన్ని దూరంగా ఉంచగలిగినని గ్రహించు అన్నాడు. రాము తన తప్పు గ్రహించినట్టు తల వంచుకొని, నా వల్ల చాలా పెద్ద పొరపాటు జరిగింది. ఇంట్లో నాన్న అమ్మ ఎంతో కంగారు పడుతుంటారేమో అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. స్వామి వాణ్ణి ఓదారుస్తూ, నువ్వు ఇక్కడికి వచ్చినా నీ కథను చెప్పగానే నా శిష్యునొక్కడిని నీ ఇంటికి పంపి నీ క్షేమ సమాచారం అందేలా చేశాను. వాళ్ళేమీ కంగారు పడరు. కానీ ఇక నుంచి కోపాన్ని విడిచిపెట్టి వివేకంతో ప్రవర్తించు అని తన శిష్యులు తోడిచ్చి రాముడి ఇంటికి పంపాడు. మరునాడు రాము తన మిత్రులతో కలిసి స్వామి చెప్పే నీతి పాఠాలు వినడానికి వెళ్ళాడు. ఆ రోజు ఆయన అక్కడున్న వారందరికీ తన కోపమే తన శత్రువు అని చెప్తూ నిన్నటి రాముడి కథ రసవత్తరంగా వినిపిస్తూ ఉన్నాడు. కథలంటే ఏమో అనుకున్నాను, అవి నిత్య జీవిత సత్యాలు అనుకున్నాడు రాము. ఆ రోజు నుంచి వాడు ఎక్కడ నీతి కథలు వినిపించినా దాన్ని శ్రద్ధగా విని వంట పట్టించుకునేవాడు. తన ప్రవర్తన మార్చుకుంటూ వచ్చాడు. రాముడు మంచి బాలుడు అని ఇంట బయట కూడా పేరు తెచ్చుకున్నాడు. రంగాపురంలోని భూషయ్యకు పెద్ద జబ్బు చేసి తగ్గింది. గాలి మార్పు కోసం కొన్నాళ్ళు సీతాపురంలో ఉండి రమ్మని వైద్యుడు చెప్పాడు. భూషయ్య ఆ ప్రకారం సీతాపురంలోనే దూరపు బంధువు ఇంటికి వెళ్ళాడు. బంధువుల ఇంట భూషయ్య చక్కని ఆదరణ లభించింది అతనికి. ప్రతిరోజు సాయంత్రం చల్లని గాలిలో నడుచుకుంటూ సంతకు వెళ్ళేవాడు భూషయ్య. అక్కడ దానిమ్మ పండ్లు కొనేవాడు. కాలినడకన దానిమ్మ పండ్లు ఆయన ఆరోగ్యానికి ఎంతో అవసరమని వైద్యుడు చెప్పాడు. భూషయ్యకు ఏ రోజు చక్కని దానిమ్మలు దొరికేవి కాదు. కొన్నిటికి డాగులుండేవి. కొన్నిటికి ఇంటికి వచ్చాక ఒలిసి చూస్తే సగం పైగా గింజలు కుళ్ళి ఉండేవి. అప్పటికి భూషయ్య పళ్ళను ఎంతో కష్టపడి ఏరుకునేవాడు. ఒకరోజు కొనేవాడు వద్దకు మళ్ళీ కొనేవాడు కాదు. ఒకరోజు కొన్నవాడి దగ్గర మరో రోజు కొనేవాడు కాదు. అలా వారం రోజులు గడిచాక ఒకరోజు సాయంత్రం సంతలో తిరుగుతూ ఉంటే, ఊరికి కొత్తవాణ్ణి, పళ్ళ నాణ్యతకు మాత్రం కాదు, నా దగ్గర ఒక్కసారి పళ్ళు కొంటే ఇంకెప్పుడు నా దగ్గరే కొంటారు అంటూ అరుస్తున్న ఒక యువకుడు వద్దకు వెళ్ళాడు భూషయ్య. తర్వాత వాణ్ణి చిరాగ్గా చూసి, అంతా ఇలాగే అంటారు కానీ పచ్చి మోసం అంటూ ఆయన వాడికి తన అనుభవం చెప్పాడు. అదంతా నాకు తెలియదు బాబు. వ్యాపారం అంటేనే నమ్మకానికి మరో పేరు అనుకుంటాను నేను. మంచి సరుకు తెస్తాను, ఇక్కడే ధర చెప్తాను, ఒక్కసారి నా వద్ద కొని చూడండి అన్నాడు యువకుడు. భూషయ్య ఆ యువకునికి పేరడిగి ఈశ్వరుడని తెలుసుకున్నాడు. చూడ్డానికి వాడి దగ్గర దానిమ్మ పండ్లు బాగానే ఉన్నాయి కానీ బేరం ఒప్పుకోలేదు. అలాగే పండ్లలో కొంచెం ఏం ఏరుకోనివ్వలేదు. సరుకంతా మంచిదే బాబు, ఒక్క రోజుకు నన్ను నమ్మండి, రేపటి నుంచి ఎలాగూ మీరు నన్నే నమ్ముతారు అన్నాడు ఈశ్వరుడు. భూషయ్య వాడి మాటలకు ఆకర్షితుడయ్యాడు. అదీకాక ఇంతవరకు నమ్మకమైన పళ్ళ దుకాణం వాడు అతనికి దొరకలేదు. నిజంగా ఈశ్వరుడు ఇచ్చిన పండ్లు బాగున్నాయి. ఇంట్లో బంధువులు కూడా ఆయన ఇచ్చిన పండ్లను తిని అంత రుచికరమైన దానిమ్మ పండ్లు తాము ఈ ఊరు దుకాణంలో ఎరగలేము అని చెప్పారు. మరునాటి నుంచి భూషయ్య రోజు ఈశ్వరుడి దగ్గరే పండ్లు కొనడం కొనసాగించాడు. ఈశ్వరుడు కూడా ఆయనకు చెడ్డ సరుకు ఇవ్వలేదు. ఇలా నెల రోజులు గడిచాయి. ఆసరికి భూషయ్య ఆరోగ్యం ఎంతో మెరుగుపడుతుంటే జబ్బు
జబ్బు కూడా నయమైంది. పూర్వం కంటే ఇప్పుడు అతని శరీరం మెరిసిపోతూ ఉంది. ఆయనలో అది స్పష్టంగా కనబడుతూ ఉంది. ఇక రంగాపురం తిరిగి వెళ్ళే సమయం వచ్చిందని ఆయన అనుకున్నాడు. ఆ రోజు భూసయ్యకు సీతాపురంలోని చివరి రోజు. తనకు చక్కని పండ్లిచ్చిన ఈశ్వరుని వద్ద వీడుకోలు తీసుకోవాలని ఆయన అనుకున్నాడు. సాయంత్రం ఈశ్వరుడి దుకాణానికి వెళ్ళి చూసి, వాడి దగ్గర సరుకు చూడడానికి ఏం బాగాలేదు, అలా కనబడుతుంది, కానీ బంగారం లాంటి సరుకు బాబు, తటపటాయించకండి. తమరిని మోసం చేస్తే రేపు మళ్ళీ నా దగ్గరికి రారు కదా అని ఈశ్వరుడు పళ్ళ తూకం వేస్తుంటే ఆ పండ్లు ఎప్పటి ధర ఇవ్వడానికి మనస్కరించక భూసయ్య అనుకోకుండా దారిలో ఒక ఎరగని వ్యక్తి అప్పడిగితే ఇచ్చాను, జేబులో అట్టే డబ్బులు లేవు అని పళ్ళ తూకం వేయకు అన్నాడు. తమ దగ్గర డబ్బులు లేకపోతే ఏం బాబు, ఎంత ఉంటే అంతే ఇవ్వండి, మిగతావి రేపు చూసుకుందాం అని ఈశ్వరుడు అన్నాడు. ఏదైనా సరుకు బాగుంటేనే అన్నాడు భూషయ్య సరుకులు కొనే ముందు. సరుకు బాగుంటుంది అని నవ్వేస్తూ అన్నాడు ఈశ్వరుడు. తాను ఊరు విడిచి వెళ్ళిపోతున్నట్టు ఈశ్వరుడికి చెప్పాలని భూసయ్య నాలుక చివరిదాకా వచ్చింది. కానీ ఆ రోజు వాడిచ్చిన పండ్ల మీద ఆయనకు చాలా అనుమానం ఉంది. అందుకనికి సరుకు బాగుంటేనే మిగతా డబ్బులు ఇస్తాను, వెళ్ళేటప్పుడు ఇచ్చి వెళ్తాను అని అనుకున్నాడు. సరుకు బాగాలేకపోతే డబ్బు ఎగవేస్తానని ఆయన మనసులో అనుకున్నాడు. ఈ ఆలోచనతో ఈశ్వరుడు అడిగిన దాంట్లో సగం డబ్బే ఇచ్చి పండ్లు తీసుకొని ఇల్లు చేరాడు భూసయ్య. ఆ రాత్రి వలిచి చూస్తే ఏ పండ్లు బాగాలేవు. పండ్లకు గాను ఇప్పటికీ ఈశ్వరుడికి ఇచ్చిందే ఎక్కువ. వాడికిక మిగతా డబ్బు ఇవ్వనక్కరలేదు అనుకున్నాడు భూసయ్య. ఈశ్వరుడు తన గురించి ఏమనుకుంటాడో అన్నదానికంటే వాడు అబద్ధం చెప్పి తనను మోసం చేశాడని భూసయ్య ఎక్కువ బాధపడ్డాడు. మరునాడు ఉదయమే రంగాపురానికి వెళ్ళే గుర్రపు బండి ఎక్కాడు భూసయ్య. అందులో ఆయనతో పాటు మరో ముగ్గురు ఉన్నారు. భూసయ్య బండి వెనుక భాగాన కూర్చున్నాడు. దారిలో బండిని ఎవరో ఆపారు. నడిచి వెళ్దామనుకుంటే కాలు బెణికింది. రంగాపురం యువతల గౌరీపురంలో దిగిపోతాను, అంతగా డబ్బిచ్చుకోలేను, నన్ను కాస్త నీ ముందు గాని నీ పక్క గాని కూర్చొనిస్తావా అని వచ్చి అడిగాడు. బండివాడు అతనితో బేరం ఆడుతున్నాడు. ఆ మాటలు విని పరిచయమున్న గొంతులా ఉంది అనుకొని భూసయ్య, ఇంత మాట్లాడుతున్నావు, ఇంతవరకు నువ్వెవరో చెప్పలేదు అన్నాడు బండివాడు కాస్త విసుగ్గా. నా పేరు ఈశ్వరుడు, సీతాపురంలో పండ్ల వ్యాపారం చేస్తాను. మా ఊళ్ళో పండ్ల తోటలు చూడమంటూ భూస్వాములు ఒక ఆయన కబురు పెట్టారు. సీతాపురం వదిలి వెళ్ళిపోతున్నాను అన్నాడు వాడు. భూసయ్య తలతింపి వాణ్ణి చూశాడు. అప్పుడే ముందు నుంచి బండెక్కుతున్న ఈశ్వరుడు తలతింపి భూసయ్యను చూశాడు. ఇద్దరు క్షణం మాత్రం ఒకరికొకరు అలా చూసుకుంటూ ఉండిపోయారు. దానిమ్మ పండ్లు బాగాలేవని భూసయ్య అనలేదు, బాకీ డబ్బులు ఇవ్వలేదని ఈశ్వరుడు అడగలేదు. ఇద్దరే కదా. దుష్కముడు అనేవాడు నిధి కోసం వెతుక్కుంటూ దండకారణ్యంకి చేరుకున్నాడు. అక్కడ వాడిని ఒక రాక్షసుడు పట్టుకున్నాడు. దుష్కముడికి పై ప్రాణాలు పైనే పోయాయి. అప్పుడు రాక్షసుడు వాణ్ణి సమీపించి తన కథ చెప్పాడు. వాడు చాలా కాలంగా మనుషుల్ని జంతువుల్ని పట్టి తింటూ అతి నికృష్టమైన జీవితం గడుపుతున్నాను. ఒకరోజు ఒక అరణ్యంలో అడుగుపెట్టిన ఒక ఋషీశ్వరుడితో తన గోడు చెప్పుకుని తనకిక రాక్షసుడి జన్మ వద్దని, మామూలు పనులు చేసే మనిషి జన్మ కావాలని కోరుకున్నాడు. ఋషి వాడికి ఏదైనా పుణ్యకార్యం చెయ్యమని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. రాక్షసుడు ఇలా తన కథ చెప్పిన దుష్కముడితో, పుణ్యకార్యం చేసేందుకు ఇవాళ నీవు దొరికావు. నా శక్తి చాలా గొప్పది, ఏం కావాలో కోరుకో, ఇస్తా అన్నాడు. దుష్కాముడు తన పంట పండిందని సంతోషించి నిధి ఎక్కడుందో చెప్పమన్నాడు. నిధితో నీకేం పని, నిజంగా చెప్పు, అబద్ధం చెప్తే మాత్రం నేను చూపించిన నిధి నీకు కనబడదు అన్నాడు రాక్షసుడు.
అందుకు దుష్కముడు, నిధితో నేను భాగ్యవంతుడవుతాను. ఆ డబ్బుతో కాకులు తీరిన ముళ్ళలను పోషించి నా మాటకు ఎదురు చెప్పిన వాళ్ళందరినీ తన్నిస్తాను. నేను ప్రేమించిన విశాలాక్షి బలవంతంగానైనా సరే పెళ్ళి చేసుకుంటాను అన్నాడు. ఈ మాత్రపు దానికి డబ్బెందుకు, ముళ్ళలెందుకు, తన్నులు తన్నించడం ఎందుకు? నువ్వు ప్రేమించిన విశాలాక్షిని మంచి మాటలతో నీ మీద ప్రేమ పుట్టిస్తాను ఇక్కడ అన్నాడు రాక్షసుడు. కానీ విశాలాక్షి రెండో పెళ్ళి వాణ్ణి చేసుకునేందుకు ఇష్టపడుతుందా అన్నాడు దుష్కాముడు. ఆ జవాబుకు రాక్షసుడు ఆశ్చర్యపోయి, మరి మొదటి పెళ్ళాం ఏమైంది అని అడిగాడు. ఈ ప్రశ్న వింటూనే దుష్కాముడు భయపడి వాడిలా చుట్టూ ఒకసారి కలయజూసి, ఆమె గ్రామదేవతకు నైవేద్యంగా పెడితే నా ఇంట కాసులు వాన కురుస్తుందని ఒక మంత్రగాడు చెప్పాడు. వాడు చెప్పినట్టు చేశాను, కానీ కాసులు మాత్రం కురవలేదు. రాజభటులు నన్ను వెంటాడుతున్నారు. వాళ్ళను వదిలించుకుంటానికి డబ్బు కావాలి. విశాలాక్షి నాకు దక్కాలి అంటే డబ్బు కావాలి. అందుకే నిన్ను నిధి చూపించమని అడుగుతున్నాను అన్నాడు. ఒక్కసారి ఒక మనిషికి పునర్జీవం ఇవ్వగల శక్తి నాకుంది. నీ భార్యను బ్రతికిస్తాను, నీ కష్టాలను తీరిపోయేలా చేస్తాను, సరేనా అన్నాడు రాక్షసుడు. నా భార్య బ్రతికితే విశాలాక్షిని పెళ్లి చేసుకోవడం కుదరదు. అందుకే నాకు నిధి కావాలి. ఆ డబ్బుతో అందరినీ నా అదుపులో ఉంచుకోగలను అన్నాడు దుష్కముడు. ఓరి దుర్మార్గుడా, నువ్వు మనిషివే, కానీ నాలాంటి రాక్షసుడు కంటే అధముడిలా ఉన్నావు. నిన్ను మంచిగా మార్చాలని నా ప్రయత్నం నేను చేశాను. మంచి మనిషికి సహాయపడితేనే నేను పుణ్య కార్యక్రమాలు చేసినట్టు. మరి ఈ రోజుకు నాకు పుణ్య కార్యక్రమం చేసే అవకాశం లేదు. మరొక రోజు ఎదురు చూస్తాను. ఈరోజు నిన్ను మింగి నా ఆకలి తీర్చుకుంటాను అంటూ రాక్షసుడు దుష్కముడిని నోట్లోని వేసుకొని గుట్టుకుమని మింగేశాడు. మరుక్షణం ఆ ఋషీశ్వరుడు రాక్షసుడు ముందు ప్రత్యక్షమై, దుష్కముడు వంటి నీచులను మింగిన ఒక మంచి కార్యక్రమం చేశావు. ఆ విధంగా ఇటీవల కాలంలో నీకు తెలియకుండానే నీవెన్నో పుణ్య కార్యక్రమాలు చేశావు. కానీ ఈరోజు నువ్వు చేసిన పుణ్య కార్యక్రమం అన్నిటికంటే గొప్పది. ఇక నీకు రాక్షస జన్మ నుంచి విముక్తి లభిస్తుంది. త్వరలోనే నువ్వు మంచి మనిషిగా జన్మించగలవు. ధన్యుడవి అని చెప్పి ఆశీర్వదించి అంతర్ధానమయ్యాడు. సీతాపురానికి రమణయ్య అనే గ్రామాధికారి. ఒక సంవత్సరానికి వానలు లేక ఆ ఊరిలో కరువు వచ్చింది. ఆ ఊరిలో నీటి కరువు మళ్ళీ రాకూడదని ఆలోచించి ఆ ఊళ్ళో ఒక పెద్ద చెరువు తవ్వించాలనుకున్నాడు రమణయ్య. ఉమ్మడి నేలలో చెరువు తవ్వాలని నిర్ణయం జరిగాక, అందుకు రాజుగారి అనుమతి, నిధులు లభించాక పని తొందరగా జరగాలని పెద్ద మొత్తంలో 200 మంది పనివాళ్లను నియమించడం జరిగింది. చెరువు పని ప్రారంభమైంది, కానీ చురుగ్గా సాగడం లేదు. కొందరు పనివాళ్ళు వేళకు వచ్చేవాళ్ళు కాదు. కొందరు ఏదో పని ఉందని బయటకు వెళ్ళేవారు. కొందరు పని ఆపి కబుర్లు చెప్పుకునేవారు. చాలామంది ముందే ఏదో వంక చెప్పి వెళ్తూ ఉండేవారు. 2 నెలలు గడిచినా 2 అడుగుల గొయ్యి కూడా ఏర్పడలేదు. ఈలోగా ఆ ఊరికి భూషయ్య అనే ఆయన వచ్చాడు. భూషయ్య భాగ్యవంతుడు. కరువు కారణంగా ఆ ఊళ్ళో చాలా మంది పొలాలు అమ్ముకొని వలస వెళ్ళిపోతున్నారని ఆయన అక్కడికి వచ్చి చవక ధరకు ఊళ్ళో 3వ వంతు పొలాలను కొనేశాడు. తన పొలాలకు నీటి ఎద్దడి ఉండకూడదని ఆయన కూడా తన పొలాన్ని మధ్యలో చెరువు తవ్వించాలనుకున్నాడు. పరిమాణంలో అది గ్రామాధికారి తవ్విస్తున్న దానికంటే 2 పెద్దది. దానికాయన 100 మంది పనివాళ్లను మాత్రమే తీసుకున్నాడు. వాళ్ళు నెల రోజుల్లో గ్రామాధికారి చెరువు కంటే 3 రెట్లు లోతుగా నేలను తవ్వారు. ఇది రమణయ్యకు చెప్పలేని ఆశ్చర్యం కలిగింది. ఈ తేడా ఎక్కడొచ్చింది అని రమణయ్య ఆరా తీయించాడు. పనివాళ్ళు భూషయ్య కంటే రోజుకు తానిస్తున్న జీతమే ఎక్కువ. అయితే భూషయ్య పనివాళ్ళు వేళకు వచ్చి పనిచేసి వెళ్తూ ఉండేవారు. మధ్యలో కబుర్లు కోరరు. రోజంతా శ్రద్ధగా పనిచేస్తారు భూషయ్య పనివాళ్ళు అని
రమణయ్య తెలుసుకున్నాడు. పనివాళ్ళ అదుపు చెయ్యాలని రమణయ్య తవ్వుతున్న చెరువు చుట్టూ కంచె కట్టించాడు. అందుకు 2 వారాలు పట్టింది. ఆ కంచెకు ఒక మూలన తలుపు పెట్టాడు. అక్కడ కాపలావాణ్ణి ఉంచాడు. పనికి ఆలస్యంగా వచ్చిన వారికి లోపలికి రానియకూడదని నియమం పెట్టుకున్నాడు. సరిగ్గా పని చేయని వారికి జీతం లేదన్నాడు. పని మధ్యలో కానీ పని ముగిసే వేళ ముందు కానీ ఎవరు బయటకు పోరాదని నియమం విధించాడు. పనివాళ్ళు కబుర్లు చెప్పుకోవడం కొందరిని కాపలా పెట్టాడు. కబుర్లు చెప్పుకోకుండా ఇదంతా చేశాక పనివాళ్ళు వేళకు వచ్చి వేళకు వెళ్ళడం అలవాటైంది. వాళ్ళలో వాళ్ళు కబుర్లు చెప్పుకోవడం తగ్గింది. అయినా పనిలో వేగం మాత్రం పెద్దగా పెరగలేదు. ఇందులో ఏదో మర్మముందని అనిపించి రమణయ్య చివరకు పోయి భూషయ్యను కలుసుకొని తన గోడును వెలిబుచ్చుకున్నాడు. తేడా పనిలో లేదు, నీలో ఉంది. చెరువు తవ్వడానికి నువ్వు రాజుగారి నిధులు ఖర్చు చేస్తున్నావు, నేను నా డబ్బును ఖర్చు పెడుతున్నాను అన్నాడు భూషయ్య. అయితే మాత్రం పనిచేసేది పనివాళ్లే కదా, తేడా వాళ్ళలో ఎక్కడ ఉంది అన్నాడు రమణయ్య. భూషయ్య తల అడ్డంగా ఊపుతూ, డబ్బు రాజుగారిది కాబట్టి నువ్వు రోజుకింత అని పనివాళ్లకు జీతం ఇస్తున్నావు. డబ్బు నాది కాబట్టి నేను పనికి ఇంత అని వాళ్లకు జీతం ఇస్తున్నాను. నీ పద్ధతి ప్రకారం పనికి ఎన్ని రోజులైనా పట్టవచ్చు అనుకునే పనివాళ్ళు నా పద్ధతి ప్రకారం రోజుకెంతైనా పని చెయ్యాలని అనుకుంటారు. తేడా ఎక్కడుందంటావు అన్నాడు భూషయ్య రమణయ్యతో.